హాయ్ గాయ్స్, ఈ రోజు మనం నిధుల వేట సినిమా చూద్దాం. ఇందులో ఫాంటసీగా వచ్చే అద్భుతమైన దృశ్యాలు అందరినీ అలరిస్తాయి. ఇది విజువల్ వండర్ గా చెప్పొచ్చు. వన్ లైనర్ ఏంటంటే, భూమి కింద బంగారు నగరం ఉంది. ఆ నగరాన్ని హీరో వెతుకుతుంటాడు. ఇంతకీ ఆ బంగారు నగరాన్ని కనిపెట్టారా లేదా అనేదే స్టోరీ. ఈ సినిమా పేరు గోల్డెన్ స్పైడర్ సిటీ. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో మంచు ప్రదేశంలో ఉన్న ఒక కుటుంబం చెక్కతో చేయబడిన మనిషి లాంటి రూపాన్ని శవపేటికలో పెడుతున్నారు. ఆ తర్వాత మట్టిలో పాతి పెట్టారు. దాని వైపు ఒక పిల్లాడు వెళ్తుంటే సీమాచాంగ్ అటువైపు వెళ్ళొద్దు అని తల్లి అరిచింది. ఈ కుర్రాడే ఈ సినిమా హీరో. 20 ఏళ్ల తర్వాత చూపించారు. హీరో ఇప్పుడు ఒక గుహలోకి వెళ్తున్నాడు. అతని వెనకే ఒకడు గన్ తో బెదిరిస్తూ అనుసరిస్తున్నాడు. అడ్వెంచర్ పనులు చేసే హీరోను విలన్ బెదిరించాడు. తన అనుచరుణ్ణి పంపించి లూరన్ దేశపు రాజు యొక్క సమాధిలో ఉన్న ముత్యాన్ని తీసుకురావాలని చెప్పాడు. హీరో యొక్క లవర్ ను కిడ్నాప్ చేసి ఏదైనా ఎక్స్ట్రాల్ చేస్తే ఆమెను చంపేస్తామని బెదిరించారు. హీరో గుహ లోపలకు వెళ్తుంటే రాళ్లపై ఏవేవో రాసి ఉన్నాయి. అనుచరుని తలలో ఉన్న కెమెరా ద్వారా వాటిని చూసి హీరోయిన్ చదువుతోంది. ఆమెకు చాలా భాషలు తెలుసు. ఇది లోలన్ దేశానికి చెందిన లోలన్ భాష అని, అందులో ఏం రాసి ఉందో చదువుతోంది. హేట్స్ అనే దేవుడు మరణమే లేని జీవితం ప్రసాదిస్తాడని నమ్మి ఈ గుహను వెతుక్కుంటూ లోలన్ కింగ్ వచ్చాడు. కానీ ఇక్కడకు వచ్చి సెటిల్ అయిపోయాడు. అతడు చనిపోతే సమాధి కూడా కట్టినట్లు ఉందని చదివింది. అప్పుడు ఆ రాయిని తడిమారు. సడన్ గా ఇద్దరు నీటిలో పడిపోయారు. 1000 అడుగుల లోతులో పడినా కూడా ఏమీ కాలేదు. వారు ఉన్న ప్రదేశం చాలా డిఫరెంట్ గా ఉంది. వారి ముందు సమాధి కూడా ఉంది. ఇదే లోలన్ కింగ్ సమాధి అని దగ్గరగా వెళ్లారు. అక్కడ ఇంకా ఏం రాసి ఉందంటే, 70 ఏళ్లకు ఇక్కడకు వచ్చిన లోలన్ కింగ్ 86 ఏళ్ల వరకు హేట్స్ అనే దేవుడు మోక్షానికి దారి చూపిస్తాడని వెయిట్ చేశాడు. తిండి తిప్పలు లేక అక్కడే చనిపోయాడు. కానీ అలా వెళ్లేటప్పుడు బంగారు నగరానికి దారి చూపించే ముత్యాన్ని కూడా తీసుకెళ్లాడని రాసి ఉంది. వెంటనే సమాధిని ఓపెన్ చేస్తే లోపల క్షీణించిన దశలో లోలన్ కింగ్ దేహం ఉంది. అతని గొంతులోనే ముత్యం ఉండి ఉంటుంది. చేయి పెట్టి తీయాలి అని హీరోయిన్ చెప్పింది. అప్పుడు సడన్ గా పైనుంచి శబ్దం వచ్చింది. ఏంట్రా అని చూస్తే రాక్షస సాలీడు వస్తోంది. తీక్షణంగా చూస్తే దాని నోటిలోనే ఆ ముత్యం ఉంది. వెంటనే దాన్ని తీయి అని విలన్ అంటుంటే ఆ సాలీడు నోటిలోంచి వలవేసి అనుచరుణ్ణి లాక్ చేసింది. ఆ తర్వాత హీరో వైపు చూస్తుంటే అతని చేతిలో ఉన్న రాడును నొక్కితే అది కాస్త పెద్దదైంది. డిఫరెంట్ ఆయుధంతో దాన్ని అటాక్ చేశాడు. ఆ అనుచరుడు గన్ తో దాన్ని కాలుస్తుంటే అతనికి మళ్లీ వలవేసింది. అప్పుడు తన ఆయుధంతో ఆ సాలీడు తలను హీరో ఛేదించాడు. ఇక అంతా అయిపోయిందిరా అనుకుంటుంటే ఆ సాలీడు పొట్టలోంచి ఒక మనిషి చాలా క్రూరంగా బయటకు వస్తున్నాడు. ఆ సీన్ చూడగానే హీరోకు ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వచ్చింది. అమ్మా, ఎందుకు చెక్క బొమ్మను పాతి పెడుతున్నామని హీరో అంటుంటే అది మీ నాన్నతో సమానం అని ఆమె అంది. అది గుర్తొచ్చి హీరో స్టక్ అయ్యాడు. అప్పుడు అతన్ని హీరోయిన్ చూసి వాడొస్తున్నాడు పరిగెత్తు అని అరుస్తోంది. ఆ సాలీడు మనిషి చేతులు చాచి హీరో పక్కకు వస్తుంటే అలర్ట్ అయిన హీరో తన ఆయుధంతో వాణ్ణి చంపేశాడు. ఆ తర్వాత భారీ ముత్యాన్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు. విలన్ ఉన్నది ఒక మిస్టీరియస్ దేవి. దాని పేరు మరుజన్మ దేవి. ఈ ముత్యం ఇచ్చి హీరోయిన్ ను కాపాడదామని వెళ్ళాడు. కానీ ముత్యం ఇచ్చే వరకు హీరోయిన్ వదలను అన్నాడు విలన్. బంగారు నగరానికి ఇదే దారి చూపిస్తుందని విలన్ హీరోకు ఒక వీడియో చూపించాడు. అందులో ఒక ఆయన తన టీం ను తీసుకుని బంగారు నగరాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. వారు దారిని కనిపెట్టినట్లు వీడియోలో ఉంది. ఆ వీడియోలో ఉన్న టీం ను ఈ విలనే పంపించాడు. ఆ టీం లో సీమా హూయి అని ఒకడున్నాడు. వాడు కొడుకువే నువ్వు అని హీరోకు చెప్పాడు. ఆ సిటీని వెతుక్కుంటూ వెళ్లిన మీ నాన్నను కనిపెట్టడానికి నువ్వు వెళ్ళవా అని రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. విలన్ మనుషులకు ఈ మరుజన్మ దీవి పక్కన సముద్రంలో నుంచి దొరికిన బంగారు శవపేటికను చూపించారు. దాన్ని తెరిస్తే మమ్మీ ఉంది. వీడేదో చేయబోతున్నాడని హీరో టక్కున తుపాకీ తీసి నీకు అవసరమైతే నువ్వే వెళ్ళు వెతుక్కో, నన్నెందుకు వెళ్ళమని అంటున్నావు అన్నాడు. ఈ విలన్ కు క్యాన్సర్ ఉందట. అతడు కోలుకోవాలంటే చావే లేని వరం కావాలి. ఆ వరాన్ని గోల్డెన్ సిటీలో ఉండే హేట్స్ అనే దేవుడు మాత్రమే ఇస్తాడు. అందువల్లే హీరోను ఫోర్స్ చేస్తున్నట్టు చెప్పాడు. వీరు మాట్లాడుకుంటుంటే శవపేటికలోని మమ్మీ లేచి కింద పడింది. అప్పుడు అంతా అలర్ట్ అయ్యారు. అదే టైంలో చీమాచాంగ్ హీరోయిన్ తో ఎస్కేప్ అవుతున్నాడు. అప్పుడు తప్పించుకుని పారిపోయేటప్పుడు ఇతని నడుముకు ఆ మమ్మీ యొక్క బ్యాండేడ్ తట్టుకుంది. అది పట్టించుకోకుండా ఇతని పాటన ఇతడు పరిగెత్తుతున్నాడు. అప్పుడు ఆ బ్యాండేడ్ తో మమ్మీ కూడా వెనకే వెళ్తోంది. హీరోయిన్ ని తీసుకుని ఇతడు ఎక్కడికి వెళ్తుంటే వీళ్ళతో పాటే మమ్మీ కూడా వస్తోంది. ఆ మమ్మీనే వీళ్ళను ఫాలో అవుతోందని అనుకున్న హీరో
హీరో వేగంగా వెళ్లి తన ఇంట్లో దాక్కున్నాడు. ఇంకా ఆ మమ్మీ మనల్ని తరుముతోందా అని వీళ్ళు తిరిగి చూస్తే అప్పుడే తెలిసింది ఆ మమ్మీ వీళ్ళను తరమలేదు, వీళ్ళే దాన్ని లాక్కొస్తున్నారని అర్థమైంది. ఇంకోవైపు విలన్ ఆ మమ్మీ పారిపోయిందే ఆ బంగారు శవ పెట్టికలో పడుకున్నాడు. ఆ మమ్మీ ఇంకా ప్రాణాలతోనే ఉంది, అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. ఇంకోవైపు హీరో మా ఇంట్లోకి ఒక మమ్మీ వచ్చింది అని పోలీసులకు చెప్పాడు. ఆ పోలీసు వచ్చి చూస్తే అక్కడ మమ్మీ లేదు, గిమ్మీ లేదు. అప్పుడు హీరోయిన్ సోఫాలో ఎవరో పక్కన కూర్చుని రిలాక్స్ అవుతోంది. హీరో పోలీసును తీసుకురావడం చూసి ఆమె దగ్గరికి వెళ్లి అక్క అక్క వీడు ఇలాగే మెంటల్ లాగా ఏదో ఒకటి ఇలా చేస్తుంటాడు, ఇతని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, ఇక్కడ మమ్మీ లేదు ఏమీ లేదు అని చెప్పింది. దయచేసి వెళ్ళండి అని చెప్పింది. ఆ తర్వాత హీరోని పక్కకు తీసుకెళ్లి సోఫాలో కూర్చుని ఉన్నాడే అతడే మమ్మీ అని చెప్పింది. అప్పుడు ఆ మమ్మీ సడన్ గా లేచి పక్కన ఉన్న క్యాలెండర్ ను చూశాడు. చూస్తే అది 2010కి సంబంధించిన క్యాలెండర్. ఏంటి ఇది 2010 అని అతడు షాక్ అయ్యాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఫోటోలను చూశాడు. నా ఫోటోపై చేయి పెట్టకు అని హీరో అన్నాడు. షాక్ అయిపోయిన ఆ మమ్మీ అబ్బాయి ఆ ఫోటోను తీసుకొచ్చి నేరుగా హీరో యొక్క ముఖం పక్కన పెట్టి ఈ ఫోటోలో ఉన్నది నువ్వా అని అడిగాడు. అప్పుడు హీరో అవును అన్నాడు. రే రే నేనేరా మీ నాన్న అని మమ్మీ అంటున్నాడు. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చి కొట్టబోయాడు. నేనేరా మీ డాడీని అంటుంటే హీరో అస్సలు నమ్మట్లేదు, ఏది దొరికితే దాంతో కొడుతున్నాడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే సడన్ గా హీరోయిన్ కు మైకం వచ్చి కింద పడింది. హీరో వెళ్లి ఆమెను లేపాడు. అప్పుడే అతనికి అర్థమైంది విలన్ ఈమెకు ఏదో విషం కలిపి ఇచ్చాడని. ఇప్పుడు ఈమె ప్రాణాలతో ఉండాలంటే గోల్డెన్ సిటీకి వెళ్లి చావేలేని వరం పొందాలి. అదంతా అర్థం చేసుకున్న హీరో నువ్వేం భయపడకు, నిన్ను అక్కడికి తీసుకెళ్తా అని హీరో అంటున్నాడు. ఆ మాట వినగానే మమ్మీ ఏమంటున్నాడంటే నేను ఆల్రెడీ ఆ సిటీకి వెళ్ళాను, నేను మిమ్మల్ని తీసుకెళ్లగలను అని అన్నాడు. వెంటనే వీళ్ళు పెద్ద బెలూన్ వాహనంలో ప్రయాణం సాగిస్తున్నారు. అప్పుడు మమ్మీ ఏం చెప్తున్నాడంటే మేము ఒక టీమ్ గా వెళ్ళాము, ఆ గోల్డెన్ సిటీలోకి వెళ్ళగానే 8 కాళ్ళ సాలిడ్ వచ్చి అటాక్ చేసింది. అది కొట్టిన దెబ్బలకు నేను వెళ్లి ఒక శవ పెట్టికలో దాక్కున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలియదు. కళ్ళు తెరిచి చూస్తే ఇప్పుడు 2010లో ఉన్నా అని అన్నాడు. 20 ఏళ్ల క్రితం అందులో పోయి కళ్ళు మూసుకుంటే 20 ఏళ్ల తర్వాత అదే వయసులో అలాగే కళ్ళు తెరిచావంటే నేను నమ్మాలా అని హీరో అంటున్నాడు. రేయ్ నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు తెలియదు, కానీ మీ అమ్మ ఎక్కడా అని అడిగాడు. హలో హలో అమ్మను గాని పిలిచావు అనుకో చంపి పడేస్తా అని బెదిరిస్తున్నాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే కారు మబ్బు నల్ల రంగులో వచ్చింది. అది నోరు తెరిచి వీళ్ళను మింగింది. ఎలాగోలా ఆ తుఫాన్ నుంచి తప్పించుకున్నారు. ఇక దిగే చోటు రాగానే ముగ్గురు పారాషూట్లు వేసుకుని దిగారు. వీరిద్దరూ సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. కానీ మమ్మీ మాత్రం ఒక చెట్టుకు వేలాడుతున్నాడు. రే కొడక కాపాడరా అని అంటుంటే అప్పుడు చెట్టు పైన ఒక పాము వచ్చింది. ఆ భయంలో మమ్మీ హీరో పైన పడిపోయాడు. అప్పుడు సడన్ గా కొందరు గిరిజన తెగలకు చెందిన వాళ్ళు ఈటెలతో వీళ్లకు ఎక్కుపెట్టారు. వీళ్ళను చూడగానే ఒకడు తన చేతిలో ఉన్న ఈటను తీసి పక్కనున్న వాడికి ఇచ్చి కుంగ్ఫు ఫోజు పెట్టాడు. వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలరా అని హీరో కూడా కుంగ్ఫు ఫోజు పెట్టాడు. అదే టైంలో వీళ్ళ వెనక నుంచేని చాలా మంది ఆ తెగకు చెందిన వాళ్ళు వస్తున్నారు. అప్పుడు వీళ్ళు చేతులు లేపి సరెండర్ అయ్యారు. అప్పుడే గమనించారు అందరి శరీరాలపై కూడా ఒకే రకమైన టాటూ ఉంది. దీన్ని లోలన్ రాజు యొక్క మనుషులు ఏళ్లుగా ఇలా శరీరంపై పచ్చబొట్టు వేయించుకుంటున్నారు. లోలన్ కింగ్ కు చెందిన జనం ఇటువైపు వచ్చి అతన్ని వెతుక్కుంటూ ఇక్కడే సెటిల్ అయ్యారని పురాణాల్లో ఉంది. వాళ్ళను ఇప్పుడే హీరో నేరుగా చూస్తున్నాడు. అప్పుడు ఒకడు కత్తి తెచ్చి హీరో దగ్గరకు వస్తుంటే ఫిట్స్ వచ్చినట్లు హీరో నటించాడు. ఆ తర్వాత మమ్మీ కూడా అలాగే నటించాడు. ఆ తర్వాత కాసేపు ఆగి చూస్తే వాళ్ళంతా వీరి ముందు లైన్ గా కూర్చుని ఉన్నారు. అప్పుడు హీరోయిన్ బాణం ఎక్కుపెట్టి వారి భాషలో ఏదో చెబుతోంది. ఆ మాట వినగానే అడవి మనుషులు పారిపోయారు. మరి గోల్డెన్ సిటీకి ఎలా వెళ్లేది అని ఆలోచిస్తుంటే మమ్మీ ఒక మ్యాప్ ఓపెన్ చేశాడు. అదే టైంలో హీరోయిన్ ఒక లేటెస్ట్ వస్తువు తీసింది. దానిలో చూసి అటువైపు నడుస్తున్నారు. ఇక వీళ్ళంతా వెళ్తుంటే అప్పుడు అనుకోకుండా మమ్మీ ఒక చెట్టు వేరుపై కాలు వేశాడు. అప్పుడు లోపల నుంచి భయంకరమైన పొగ వస్తోంది. దాన్ని చూసిన తర్వాత మమ్మీ పూర్వకాల కథ చెప్తున్నాడు. హేట్స్ దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన లోలన్ రాజు దీన్ని ఎవరూ కనిపెట్టకూడదని విషపు చెట్లను చాలా చోట్ల నాటాడు. ఈ పొగ వల్ల పైనుంచి ఏరోప్లేన్ పోయినా కూడా అందులో ప్రయాణించే వాళ్ళు దీన్ని పీలిస్తే చనిపోతారు. అలాంటి ఒక క్రూరమైన విషం ఉండే చెట్లు ఇవి. అప్పుడు మమ్మీ ఏమంటున్నాడంటే అయితే ఆ గోల్డెన్ సిటీకి మనం సమీపించాము. ఈ వేరును పట్టుకునే వెళ్తే ఆ సిటీని కనిపెట్టొచ్చు అంటున్నాడు. ఈ దారి గుండానే వెళ్ళాలి
చూడాలి అని ఆ చెట్టు దగ్గర కనిపించే రంధ్రాన్ని చూపించాడు. అప్పుడు హీరోయిన్ హీరోను చూస్తూ, రే ఇన్నాళ్ళు నువ్వే పిచ్చోడివే అనుకున్నా, కానీ మీ నాన్న నీకంటే పిచ్చోడిలా ఉన్నారా అందే. ఎంత చెప్పినా వినకుండా చీమా చాంగ్ ఆ రంధ్రంలో దూకాడు. కొంచెం సేపు అయ్యాక అతడు సేఫ్ గా ల్యాండ్ అయ్యా అని అరిచాడు. అప్పుడు మమ్మీ దిగుదామని సిద్ధమయ్యాడు. అప్పుడు హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి అతని వెనక ఒక్క తన్ను తన్నిదే. గింగిరాలు తిరుగుతూ మమ్మీ లోపల పడ్డాడు. ఆ తర్వాత హీరోయిన్ దారం కట్టి నెమ్మదిగా దిగింది. వీళ్ళు లోపలికి వెళ్ళగానే ఆ చెట్టు ఆ రంధ్రాన్ని మూసేసింది. కింద పడిన ముగ్గురు కూడా ఒక గుహలోకి వచ్చారు. అక్కడ చూస్తే ఏం రాసి ఉందంటే, పేరాశతో వచ్చే వాళ్లకు ఇక్కడే సమాధి కట్టినట్లే అని రాసి ఉంది. హీరోయిన్ దాన్ని కూడా చదివింది. వాళ్ళ ముందు కనిపించిన దారి వైపు వెళ్తున్నారు. అప్పుడు మమ్మీ వాళ్ళిద్దరిని ఆపేసి, ఈ ప్రాంతం చాలా దుర్మార్గమైంది, ఇక్కడ దయ్యాలు రాజ్యమేలుతుంటాయి అని చెప్పాడు. ఇక్కడ మన బాడీ ప్రెషర్ తక్కువగా ఉంటుంది, అందువల్ల కుంగ్ఫూ చేస్తూ మీలోని బలాన్నంతా ఏకం చేయండి అని మమ్మీ అంటుంటే, అప్పుడు హీరో ఒక మాత్ర తీసి అతని నోట్లో కుక్కాడు. నువ్వు ఆపకుండా మాట్లాడుతుండడం వల్ల ఇకపై నీ నోరే తొరవకుండా మాత్ర వేసా అని అన్నాడు. అతడు వాంతులు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే జోక్ చేశా, ఇది బాడీ ప్రెషర్ ను తగ్గించే మాత్ర అని అన్నాడు. అలా ముందుకు వెళ్తే పూర్వకాలపు తలుపుల దగ్గరకు వచ్చారు. లోపలకు వెళ్తే పురాతన దెయ్యాల శిల్పాలు ఉన్నాయి. వారికి ఎదురుగా నాగదేవత శిల్పం ఉంది. దాని చెస్టులో చిన్న రంధ్రం ఉండడం చూశారు. అప్పుడు హీరోయిన్ లెక్కలేనన్ని నిధులకు నాగదేవి చెస్టులోనే మార్గం ఉంటుందని చెప్పింది. వెంటనే హీరో తన చేతిలో ఉన్న భారీ ముత్యాన్ని ఆ రంధ్రంలో పెట్టి తిప్పాడు. అప్పుడు తలుపులు తెరుచుకున్నాయి. అదే టైంలో విలన్ తన మనుషులతో విషం వ్యాపిస్తున్న ఆ అడవిలోకి వచ్చాడు. వాళ్ళు చాలా టెక్నాలజీతో కూడిన మాస్కులు వేసుకున్నారు. హీరో హీరోయిన్ వచ్చిన మార్గాన్ని కనిపెట్టారు. ఇంకోవైపు హీరో ఆ ముత్యాన్ని ఇంకో రంధ్రంలో పెట్టాడు. అప్పుడు ఇంకో తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పుడు స్టార్టింగ్ సీన్ లో లోలన్ కింగ్ యొక్క చోటుకు వచ్చారే, సమాధిని వెతుక్కుంటూ వచ్చారే, అలాంటి చోటే ఇక్కడ ఉంది. అప్పుడు బిల్డింగ్ పైన చూస్తే 9 మంది రాక్షసుల బంగారు శిల్పాలు ఉన్నాయి. అక్కడ గోడపై ఏదో రాసి ఉంది. దాన్ని హీరోయిన్ చదువుతోంది. ఈ 9 మంది రాక్షసుల్లో ఒకడైన అనుంగయ్య హేట్స్ దేవుణ్ణి చూశాడని, అతనికి రక్తం ఇచ్చి వరం పొందినట్లు రాసి ఉంది. ఆ 9 మంది రాక్షస శిల్పాల కింద 9 పిల్లర్స్ ఉన్నాయి. ఒక్కో దాంట్లో ఆ రాక్షసుల డెడ్ బాడీలను పాతి పెట్టారు. వారికి రక్తాన్ని కానుకగా ఇస్తే ఒక తలుపు తెరుచుకుంటుందని రాసి ఉంది. అప్పుడు మమ్మీ చేయి కోసుకుని రక్తం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ హీరో ముందుకు వచ్చి, పిచ్చి మమ్మీ, ఇది కొన్ని వేల ఏళ్ల క్రితం తయారు చేసిన మెకానిజం. ఇందులో రక్తం పోస్తున్నామా నీళ్లు పోస్తున్నామా అని ఆ మెకానిజం కు ఏమైనా తెలుసా ఏంటి? ఇదిగో చూడు అని తన చేతిలో ఉన్న పసరు తీసి ఆ 9 శిల్పాల నోటిలో పోశాడు. కాసేపు గరా గరా ఏదో తిరుగుతున్నట్లు శబ్దం వచ్చింది, కానీ ఏమీ ఓపెన్ కాలేదు. అప్పుడే హీరోయిన్ కు గుర్తుకు వచ్చింది, మొత్తంగా ఈ నగరాన్ని 10 మంది రాక్షసులు ఏలారని, 10వ శిల్పాన్ని కనిపెట్టాలని అంది. అప్పుడు హీరో డిఫరెంట్ టార్చ్ తీసి ఆన్ చేశాడు. అక్కడ కనిపించని ఆ 10వ శిల్పం ఈ వెలుగులో కనిపించింది. దాంట్లో కూడా పసరు పోశాడు. వెంటనే ఆ పిల్లర్ భూమిలోకి వెళ్లి శవపేటిక బయటకు వచ్చింది. ఇది అనుంగయ్య రాక్షసుని శవపేటిక అని మమ్మీ దాన్ని తెరిచాడు. దాని లోపల ఒక మార్గం ఉంది. నువ్వు గోల్డెన్ సిటీకి వెళ్ళానని చెప్పావే, ఇంతకీ మీరెలా వెళ్లారని హీరో అడిగితే, మేము కొన్ని వేల కిలోమీటర్ల పాటు గొయ్యి తవ్వి వెళ్ళామని చెప్పాడు, కానీ ఈ దారిని చూసిందే లేదు అని మమ్మీ అన్నాడు. అప్పుడు పైనుంచి రాక్షస సాలీడు ఒకటి వీరిని అటాక్ చేయడానికి వచ్చింది. మళ్ళీ తన మాయా ఆయుధాన్ని తీసిన హీరో 8 కాళ్ళ సాలీడుతో పోరాడాడు. ఇంకోవైపు హీరోయిన్ కంటిన్యూగా బాణాలు వేసింది. అప్పుడు ఇద్దరూ కలిసి ఆ సాలీడును చంపేశారు. ఆహా, వచ్చిన ఆపద అయిపోయిందిరా అని ముగ్గురు హ్యాపీగా కూర్చున్నారు. అప్పుడు సడన్ గా వందల సంఖ్యలో రాక్షస సాలీళ్లు పైనుంచి కింద పడుతున్నాయి. ఆహా, గ్రూప్ గా వచ్చాయిరా అని వీళ్ళు వచ్చిన దారిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఎగురుకుంటూ వస్తున్న సాలీడు సడన్ గా పేలిపోయింది. ఏంట్రా అని చూస్తే విలన్ యొక్క మనుషులు గన్లతో వచ్చారు. అన్ని సాలీళ్లను కాల్చి పడేస్తున్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన విలన్ సిమాహుయిని చూసి, ఏయ్యా, నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా? 20 ఏళ్ల క్రితం నిన్ను చూశాను, ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. అతనికి వయసే అయిపోలేదు కదా, అందువల్ల అలాగే ఉండడం చూసి హేట్స్ దేవుడు నీకు వరం ఇచ్చాడా అని అంటున్నాడు. అప్పుడు మమ్మీ విలన్ ను చూస్తూ ఏమంటున్నాడంటే, రేయ్, నువ్వు ఆ వరాన్ని చెడు కోసం ఉపయోగించడం కోసమే మమ్మల్ని పంపించావు, అందువల్ల ఏదేమైనా కూడా ఆ నగరం ఉన్న దారిని నీకు చెప్పను అంటున్నాడు. అప్పుడు విలన్ కు కోపం వచ్చింది. అప్పుడు విలన్ హీరో దగ్గరకు వచ్చి ఆ నగరానికి వెళ్లే దారి ఎక్కడ అని అడిగాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, నువ్వు
నా లవ్వర్ కు విషయం ఎక్కించావే, దానికి విరుగుడు ఇవ్వు చెప్తా అన్నాడు. అప్పుడు విలన్ అతని పాకెట్ లో ఉన్న విరుగుడును చూపించాడు. నువ్వు ఆ నగరానికి తీసుకెళ్ళు, ఆ తర్వాతే ఇస్తా అన్నాడు. అదే టైంలో ఒకడు వెనక ఉన్న ఆ సమాధి యొక్క తలుపు తెరవబోయాడు. రేయ్ దాన్ని తెరవకురా అని హీరో అరుస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఏదో మెకానిజం తో అంతా నడుస్తోంది, ఎక్కడ పడితే అక్కడ చేయి పెట్టకురా అని చెప్పాడు. అప్పుడు మమ్మీ లోపలికి వచ్చి ఆ మార్గానికి వెళ్లే దారి నాకు మాత్రమే తెలుసు అంటున్నాడు. కింద ఉన్న 3 రాళ్లు తీసి ఆ శిల్పాల 3 ముఖాలపై పెట్టాడు. ఆ తర్వాత శిగమొచ్చినట్లు ఊగుతున్నాడు. సడన్ గా ఎదురుగా ఉన్న దిశను చూపించాడు. ఇటువైపే బంగారు నగరానికి దారి ఉంది అని చెప్పగానే అనుచరులంతా అటువైపు వెళ్తున్నారు. అదే టైంలో ఈ ముగ్గురు నైస్ గా ఇంతకు ముందు చూసిన మార్గం ఉంటుంది, అందులో దూకారు. ఇక హీరో దూకే ముందు అతని చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. దాన్ని విలన్ పాకెట్ లోకి విసిరాడు. ఆ విరుగుడుని లాగాడు. ఆ శవపేటిక నుంచేని కిందకు దూకారు. పలు కిలోమీటర్లు కిందకు ప్రయాణం చేశారు. 2 వైపులా కూడా చీకటితో కూడిన కొండలున్నాయి. సుమారుగా 8 కిలోమీటర్లు కింద పడ్డారు. వాళ్ళప్పుడు నేరుగా వెళ్ళట్లేదు, సర్కిల్ గా తిరుగుతూ నీటిలో పోతూనే ఉన్నారు. చివరకు ఒక ఏరులో పడ్డారు. ఫైనల్ గా నేలపైకి వచ్చి పడ్డారు. అక్కడ చూస్తే ఆ ప్రపంచమే చాలా డిఫరెంట్ గా ఉంది. అక్కడ చూస్తే వాతావరణం అంతా రమణీయంగా ఉంది. మాట్లాడుకుంటూ వెళ్లి ఒక గుహ దగ్గరకు వెళ్లారు. అక్కడ చూస్తే పెద్ద పెద్ద పుట్టగొడుగులు ఉన్నాయి. ఆ అడవి గుండా క్యాంపస్ ను పట్టుకుని నడుస్తూ వెళ్తున్నారు. అప్పుడు సడన్ గా తెల్లని ఒక రూపం వాళ్ళ ముందు నుంచి వెళ్తున్నట్లు అనిపించింది. యాక్చువల్ గా చూస్తే ఎరుపు కలర్ లో ఉన్న ఒక మొక్క వైట్ కలర్ లో ఉన్న దేన్నో లాగుతోంది. వాళ్ళు వేగంగా వెళ్లి దాన్ని ఆపారు. ఆ తర్వాత తెల్లని నూలు లాంటి దాన్ని చింపారు. లోపల దుర్వాసన వస్తోంది. హీరో ఆ వాసన తట్టుకోలేక దూది తీసి ముక్కులో పెట్టుకున్నాడు. ఇంతకీ లోపల ఏముందిరా అని తొంగి చూస్తే ఆ మమ్మీ షాక్ అయ్యాడు. 20 ఏళ్ల క్రితం ఒక టీం తో ఇతడు వచ్చాడే, ఆ టీం యొక్క నాయకుడు ప్రొఫెసర్ ఉంటాడు. అతని వాచ్ అందులో కనిపించింది. అలాగే ఇతడు వేసుకున్న డ్రెస్ లాంటిదే ఒక డ్రెస్ వేసుకుని క్షీణించిపోయిన డెడ్ బాడీ ఉంది. ఇతనితో పాటు వచ్చిన ఆ ప్రొఫెసరే ఇలా పడి ఉన్నాడని అర్థమైంది. నా టీం మెంబర్స్ అందరినీ కోల్పోయానే అని మమ్మీ ఏడుస్తున్నాడు. అప్పుడు ఇలాగే రౌండ్ గా ఉన్నదాన్ని ఇంకో చెట్టు భూమిలోకి లాగుతోంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ వాతావరణంలో ఉన్న కొన్ని రసాయనాల వల్ల ఈ చెట్లు ఇలా పెరిగాయి అని అనుకుంటున్నారు. దీన్ని సరిచేయడానికి నా దగ్గర ఒకటి ఉంది అని ఈ మమ్మీ తన పాకెట్ లో ఉన్న ఒక దాన్ని తీసి మట్టిలోకి విసిరాడు. అప్పుడు లోపల నుంచే వేరొకటి ఆక్రోశంగా వచ్చి దాన్ని అందుకుంది. అప్పుడు అక్కడికి విలన్ వచ్చాడు. ఏరా నన్ను మోసం చేసి ఇక్కడికి పారిపోయి వచ్చారా? ఇలా అతడు అంటున్న క్రమంలోనే అక్కడి నుంచి చాలా వేర్లు వచ్చి వాళ్ళను తినడానికి ట్రై చేస్తున్నాయి. విలన్ యొక్క అనుచరులను ఆ వేర్లు భూమిలోకి లాక్కెళ్తున్నాయి. ఒక వేరు హీరోయిన్ వైపు వెళ్తుంటే ఆమెను కాపాడడానికి హీరో వెళ్ళాడు. దానికి దొరికిపోయాడు. ఇదే టైంలో ఆ వేరు హీరోను హీరోయిన్ ఇద్దరిని రౌండ్ అప్ చేసి లాగుతోంది. అప్పుడు వేగంగా ఉరుకొచ్చిన ఆ మమ్మీ కత్తి విసిరి ఆ వేరును నరికేశాడు. అప్పుడు విలన్ యొక్క మనుషులు వచ్చి హీరో వాళ్ళ నాన్నను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. కొంచెం సేపు అయ్యాక ఆ వేర్లు చల్లబడ్డాయి. అప్పుడు హీరోయిన్ వెళ్తున్నారు. ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని హీరో అడుగుతుంటే మీ నాన్నను కాపాడడానికి అంది. అతడు చిన్న వయసులోనే మా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు, అతన్ని కాపాడడానికి నేను రాను అని హీరో అన్నాడు. కావాలంటే నువ్వు ఇక్కడే ఉండు, కానీ అతడు మన ప్రాణాలని కాపాడాడు, నేను అతన్ని కాపాడుతా అని హీరోయిన్ వెళ్తోంది. అప్పుడు మమ్మీ వదిలేసి వెళ్లిన బ్యాగు హీరోకు దొరికింది. అందులో నోట్ బుక్ ను చూశాడు. అప్పుడు వాళ్ళ నాన్న చేతి రాత ఇతనికి గుర్తుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళ నాన్న చిన్నప్పుడు రాసి పెట్టిన బుక్ తీసుకునే ఇతడు అన్ని చోట్లకు అడ్వెంచర్లకు వెళ్లేవాడు. ఆ చేతి రాత చూడగానే ఇతడే మా నాన్న అని కనిపెట్టాడు. ఇంకోవైపు హీరో తండ్రిని కిడ్నాప్ చేసిన విలన్ ఎలాగోలా చేసి ఆ బంగారు నగరాన్ని కనిపెట్టాడు. అందులో కాలు పెట్టి నడుచుకుంటూ వెళ్తుంటే హీరో వాళ్ళ నాన్నకు అన్ని గుర్తుకొస్తున్నాయి. ఇతడు తన టీంతో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక బంగారు శవపేటికను కనిపెట్టారు. అప్పుడు 8 కాళ్లతో ఉన్న ఏలియన్ ఒకటి వచ్చి వీళ్ళను అటాక్ చేసింది. అదంతా ఇతనికి గుర్తుంది. అది వల విసిరి ఇతన్ని లాగుతూ తినాలని చూసింది. అప్పుడు ఆ ప్రొఫెసర్ కత్తి తీసుకుని ఆ వలను నరికి ఇతన్ని కాపాడాడు. కానీ అప్పుడు అది విసిరేసినట్లు కావడంతో ఎగిరిపోయి బంగారు శవపేటికలో పడ్డాడు. మిగతా వాళ్ళంతా ఆ జంతువుతో పోరాడుతున్నారు. అప్పుడు అనుకోకుండా ఆ ప్రొఫెసర్ యొక్క కాలు ఆ శవపేటిక యొక్క బటన్ ను నొక్కింది. ఏదో స్విచ్ ఆన్ అయినట్లుంది. అది జెట్టు లాగా ఎగురుకుంటూ వెళ్ళింది. అందువల్ల ఇతడు ప్రాణాలతో ఉన్నాడు. మిగతా వాళ్ళంతా చనిపోయారు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత విలన్ ఇక నువ్వు నాకు అవసరం లేదు అని హీరో వాళ్ళ నాన్నను బాగా కొడుతున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన హీరో విలన్ యొక్క మనుషులను ఫుల్ గా కొడుతున్నాడు. మా నాన్న పైనే చేయి వేస్తావా అని
తీసుకుని విలన్ ను కొట్టడానికి వెళ్తున్నాడు. కానీ ఆ విలన్ మామూలుడు కాదు, హీరోను ఉతికారేస్తున్నాడు. విలన్ హీరో యొక్క గొంతును నొక్కుతున్నాడు. అటువైపు వెళ్తున్న హీరోయిన్ ను చూసి ఏమా కాపాడు అని అరుస్తుంటాడు. కానీ ఆమె ఏమీ పట్టించుకోకుండా దేన్నో చూస్తూ అలాగే వెళ్తోంది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న తన దగ్గర ఉన్న ఒక మంత్రదండాన్ని హీరో వైపు విసిరాడు. అప్పుడు చీమచాంగ్ కు చాలా బలం వచ్చినట్లు అనిపించింది. ఇక విలన్ ను బాగా కొట్టాడు. ఇక చాలా ఏళ్ల తర్వాత తండ్రి కొడుకులు హత్తుకుని బాగా ఏడ్చారు. ఇంతకీ హీరోయిన్ ఎక్కర్రా అని తిరిగి చూశారు. అప్పుడు ఆమె దేన్నో కళ్ళార్పకుండా చూస్తోంది. ఏదో డోర్ లాగా ఉంది, దాన్ని తెరిచింది. అప్పుడు ఏదో వెలుతురు వచ్చింది, దానిపై చేయి పెట్టింది. అప్పుడు కొన్నేళ్ల క్రితం ఇక్కడ ఎలా ఉండేది, ఈ ప్లేస్ ఏంటి అనేది హోలోగ్రామ్ రూపంలో చూపిస్తోంది. అప్పుడే వీళ్ళకి అర్థమవుతోంది, ఇన్నాళ్లుగా హేట్స్ దేవుడు అని వీళ్ళు నమ్ముతున్నారే, అది యాక్చువల్ గా దేవుడు కాదు, అది ఒక ఏలియన్. స్పేస్ షిప్ లో వచ్చిన ఏలియన్స్ కు వాళ్ళ వాహనంలో ఏదో రిపేర్ అయింది. అప్పుడు భూమిలో ఉన్న బంగారు నగరంపై పడిపోయింది. ఆ స్పేస్ షిప్ యొక్క బరువు వల్ల ఆ బంగారు నగరం భూమిలో కొంత లోతు వరకు పాతుకుపోయింది. అలా పడిన స్పేస్ షిప్ లో నుంచి శరవేగంతో బయటకు వచ్చి పడిన ఒక క్యాబినే బంగారు శవపేటిక అని అనుకుంటున్నారు. అందులో పడుకుంటే శరీరం అంతా ఫ్రీజ్ అవుతుంది, వయసు కూడా పెరగదు, శరీరం కొంచెం కూడా చెడిపోకుండా చూసే ఏలియన్ టెక్నాలజీ ఉన్న క్యాబిన్ అది. అందువల్లే మమ్మీ అందులో పడినాక 20 ఏళ్లైన ప్రాణాలతో కొంచెం కూడా వయసు పెరగకుండా ఉన్నాడు. ఫ్రీజ్ అయిపోయిన ఆ ఏలియన్లను తీసుకెళ్లడం కోసమే ఇది వేచి చూస్తోందని తెలియగానే అటువైపు తిరిగారు. అక్కడ హీరోయిన్ ఒక శవపేటికను తెరిచి దాని ముందు ప్రే చేస్తోంది. అప్పుడే వాళ్ళకు అర్థమైంది ఈమె లోలన్ జాతికి చెందిన అమ్మాయి అని. హీరో ద్వారా మాత్రమే ఈ నగరాన్ని కనిపెట్టగలననే నమ్మకంతో గర్ల్ ఫ్రెండ్ గా నటించి చివరకు బంగారు నగరానికి వచ్చి చేరింది. ఆమెతో జాలీగా గడిపినప్పుడు ఆమె శరీరంపై ఉన్న పచ్చబొట్టు ఇప్పుడే ఇతనికి గుర్తుకు వచ్చింది. ఓహో, ఈమె కూడా ఈ జాతికి చెందినది కాబట్టే ఆ రోజు అడవిలో లోలన్ తెగకు చెందిన వారు ఈమెను చూసి పారిపోయారు. ఇదంతా కూడా ఈమె ప్లాన్ అని హీరో తెలుసుకున్నాడు. అదే టైంలో ఒక పెద్ద ఏలియన్ ఆమె ముందుకు వచ్చి నిలబడగానే నాకు చావులేని వరం ఇవ్వమని అడిగింది. కానీ అది హీరోయిన్ ను మింగింది. ఆ తర్వాత హీరో అతని తండ్రి వైపు చూస్తోంది. దానికి దగ్గరలోనే ఉన్న విలన్ ను చూసి అతన్ని మింగింది. ఇక అది వల వేస్తూ అనుచరులను ఒక్కొక్కరిగా మింగుతోంది. అప్పుడు 2 AK-47లను తీసుకున్న మమ్మీ దానికి ఎదురుగా వెళ్లి కాల్చాడు. ఇదే టైంలో హీరో తన మంత్రదండాన్ని తెచ్చి దాని నోట్లో గుచ్చాడు. ఇక కోపంగా హీరో వైపు వస్తోంది. చాలా స్పీడ్ లో వచ్చి ఏలియన్ స్పేస్ షిప్ ను ఢీకొట్టింది. దానికి తగలగానే దాని శరీరం కాలిపోతుంటే చూశారు. వారికి వెంటనే ఒక ఐడియా వచ్చింది. దాన్ని తాళ్లతో కట్టి మళ్ళీ ఆ స్పేస్ షిప్ ను ఢీకొట్టేలా చేశారు. ఆ తర్వాత అది పేలిపోయింది. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నారు. అప్పుడు హీరోను ఎత్తుకున్న తండ్రి కొడుకును మాత్రం బంగారు శవపేటికలో పెట్టి అతన్ని మాత్రం పంపడానికి ట్రై చేస్తున్నాడు. నువ్వు కూడా రా డాడీ అంటుంటే నువ్వు మీ అమ్మ కోసం వెళ్ళాలి అంటున్నాడు. అప్పుడు హీరోకు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వచ్చింది. మమ్మీ కోసం ఆమె 10 ఏళ్లు వెయిట్ చేసి చివరకు అతడు చనిపోయాడనుకుని వాళ్ళ సంప్రదాయం ప్రకారం చెక్కతో మనిషి లాంటి రూపాన్ని తయారు చేసి మట్టిలో పాతి పెట్టిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే మమ్మీ ఆ క్యాబిన్ యొక్క స్విచ్ ను నొక్కాడు. అది వేగంగా వెళ్తుంటే ఆ తండ్రి సంతోషంగా చూస్తున్నాడు. అదే టైంలో ఆ ఏలియన్ తండ్రిని మింగడానికి వస్తోంది. అప్పుడు బంగారు నగరం మొత్తం పేలిపోయి ముక్కలైంది. సీన్ కట్ చేస్తే సముద్రంలో మధ్యలో ఆఫ్రికన్స్ బోట్ లో వెళ్తున్నారు. అప్పుడు నీటిలో నుంచి బంగారు శవపేటిక బయటకు వస్తుంటే చూశారు. దాన్ని తీసుకుని తెరిచారు. అందులో హీరో ఉన్నాడు. అతని ముఖంపై నీళ్లు చల్లగానే ఇది ఏ సంవత్సరం అని అడిగాడు. 2010 అని చెప్పారు. ఇక హీరో వాళ్ళ నాన్నను తలుచుకుని చాలా బాధపడ్డాడు. మా నాన్న ప్రాణత్యాగం వేస్ట్ కావద్దు. మా నాన్న అతని టీమే ఈ ప్రపంచంలో మొదటిసారిగా భూమి యొక్క లోతైన ప్రాంతానికి వెళ్లారని చెప్పి వారికి గౌరవం కలిగించాలని అనుకుంటున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.